నమస్తే. ప్రస్తుతం మనం అమీర్పేట్లోని ఎన్టీఆర్ విగ్రహం మరికొద్ది సేపట్లో ఆవిష్కారం చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 103వ జన్మదిన వేడుక సందర్భంగా కూడా ఈ విగ్రహాన్ని మరి వాళ్ళు ఆవిష్కరించనున్నారు. రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే పరిస్థితి కనబడతా ఉంది. చూడొచ్చు మీరు మొత్తం కూడా విగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. భారీ బందోబస్తు నడుమ మొత్తం కూడా మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి మొత్తం అంటే ఎన్టీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం కావచ్చు, ఆయన పార్టీ తెలుగు ఆత్మగౌరవానికి సంబంధించి కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మరి ఎన్టీఆర్ విగ్రహం గురించి కూడా మాట్లాడారు. ఆ మేనిఫెస్టోలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ మరి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దాంతోపాటు బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ కావచ్చు, అలాగే చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విగ్రహానికి సంబంధించి కూడా మరి ఏర్పాట్లు అనేది కూడా వాళ్ళు గతంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆ మొత్తం మేనిఫెస్టోకి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి కూడా ఈ విగ్రహం ఏర్పాటు అనేది ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదంతా కూడా ఒక మరి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నిటిని కూడా సందర్శంగా ఎలక్షన్స్ ను అలాగే ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా పురస్కరించుకొని ఇక్కడ విగ్రహాన్ని అయితే మరికొద్ది సేపట్లో మరి ఇనాగ్రేషన్ చేసే అవకాశం ఉంది. భారీ ఎత్తున ప్రజలు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, అలాగే టీడీపీ పార్టీ అభిమానులు అందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ అంటే అందరికీ తెలిసిన విషయమే. యుగ పురుషుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మరి ఎంతటి మహిమ వ్యక్తి అంటే తెలుగు రాష్ట్రాలకి, తెలుగు సమాజానికి అతి సన్నిహితుడు, మన ఇంట్లో వ్యక్తిగా, మన అన్నలాగా అందరికీ సుపరిచితుడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది హైదరాబాద్ లో, తెలంగాణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది కొంత మరి శుభ సూచకం అని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా అందరూ చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎన్టీఆర్ సినిమాలే కాదు, ఎన్టీఆర్ రాజకీయంగా కూడా ఆయన వేసినటువంటి అడుగులు కావచ్చు, తెలంగాణ అటు తెలుగు ఆంధ్రప్రదేశ్ అని తేడా లేకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవమే, తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే నేను ముందుంటాను అని కూడా ఆయన ఏదైతే సినిమాలు తీస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘంగా ఆయన రాజకీయాల వ్యూహాలు రచించి ఆయన ఒక ముఖ్యమంత్రిగా మరి ఎన్నికైన తర్వాత చాలా సంక్షేమ పథకాలు ఏదైతే బియ్యం, సన్న బియ్యం ఏదైతే 2 రూపాయలకే బియ్యం ఇవ్వడం కావచ్చు, కొన్ని సమీకరణలు, రాజకీయ సమీకరణలు కావచ్చు, ఇవన్నీ చేసిన ఘనత తెలుగు ప్రజలకు, తెలుగు అందరికీ కూడా మరి తెలిసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులను మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా కోలాహలంగా ఎంతమంది ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణకు సంబంధించి అందరూ కొంత వెయిట్ చేస్తా ఉన్నారు. ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులే కాకుండా ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ అభిమానులు, నవీన్ ఏదైతే ఎమ్మెల్యే నవీన్ అభిమానులు, అలాగే రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, అన్ని పార్టీలకు అతీతంగా దాంతోపాటు ఎన్టీఆర్ కు అంటే తెలుగు పదం అనేది ఎంత స్వచ్ఛమైందో ఎన్టీఆర్ కూడా అంతే స్వచ్ఛమైన వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారా? ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ 103 సంవత్సరాలు జయంతి సందర్భంగా తెలంగాణలో, అది హైదరాబాద్ లో ఇక్కడ విగ్రహాన్ని ఆవిర్భవించబోతున్నారు. ఏం చెప్తారు? అప్పట్లో ఎన్టీ రామారావు అడవి రాముడు సినిమా తీసినప్పుడు నేను టైలర్ పని చేస్తుంటే మనిషి పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ అనే పాట విన్నప్పుడు ఆ సినిమాకు ఆ షెట్టు కుట్టుకొని వెంకటేష్ థియేటర్ ఫస్ట్ రోజు సినిమా పోయినాం మేము టైలర్ పని చేసుకుంటూ. మరి ఈ రోజు ఇది ఎన్టీ రామారావు 103వ జయంతి సందర్భంగా ఈఎస్ హాస్పిటల్ కొలువు చేసుకుంటూ చక్కగా వచ్చి కూర్చున్నా. నేను అంత అభిమానం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంత అభిమానం అంటే చెప్పలేను నేను. కానీ నేనేం సంపాదించుకోలేదు, అభిమానం సంపాదించుకున్నాను, బస్సులో పేరు సంపాదించుకున్నాను, తెలుగుదేశం పార్టీ అభిమానం సంపాదించుకున్నాను. థ్యాంక్ యూ. అంటే అభిమానం అనేది మరణించదు. నిజంగా ఆయన మరణించినా గానీ మన గుండెల్లో ఉంటాడు అనే దానికి నిదర్శనం. ఆ గుండెలు ఉండేపట్టుకనే ఈ రోజు అక్కడ ట్యాంక్ బండ్ మీద
ఇక్కడ ఆ బుద్ధ పూర్ణిమ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం గొప్ప విశేషం అది. చెప్పండి అంకుల్, మీకు ఎన్టీఆర్ కి సంబంధించి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం ఎలా అనిపిస్తుంది? మా జిల్లానే ఈయన. మా జిల్లా అరికెస్తో 2 ఏళ్ళు నాకు సాన్నిహిత్యం ఉంది. తాతమ్మ కళ్ళ తీసినప్పుడు 4 రోజులు నేను నిమ్మకూరులో ఉన్నాను. తర్వాత మాకు చిన్నప్పటి నుంచి కూడా అభిమానం బాగా. అందుకని కృష్ణా జిల్లాలో ఉంటే ఇక్కడ ఉండాల్సి వచ్చి ఇక్కడ ఉంటున్నాం ప్రజెంట్. ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడి ఎన్ని రోజులు అవుతుంది? నిజంగా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది ఎంత శుభసూచికం? 10 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. అయినా అక్కడే ఎక్కువ టైం ఉండేది. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం గతంలో మేనిఫెస్టోలో పెట్టారు, ఇక్కడ విగ్రహం పెడతామని. ఇప్పుడు పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు కనుక మంచిదే. ఆయన చాలా మంచి పనే చేస్తున్నారు. అందుకని చూద్దామని వచ్చాం. ఏం చెప్తారు? మీ అనుభవం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే బాగా అభిమానం ఎక్కువ. నా వచ్చిన కాడి నుంచి ఎన్టీఆర్ సినిమా తప్పితే చూసేవాడు కాదు. అట్లాగే అభిమానం పార్టీ వచ్చినాక ఇంకా బాగా ఇంట్రెస్ట్ కలిగింది. నేను ఇక్కడికి వచ్చి కూడా 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు ఎక్కడ పాదయాత్ర మీటింగ్లు పోయినా అడిగి వెళ్ళేవాడిని. ఆ ఇంట్రెస్ట్ తో ఇక్కడ విగ్రహం పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? చాలా నచ్చింది. ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి పెట్టడం చాలా మంచిది. ఆ ఇంట్రెస్ట్ పెడతాం మంచిగా. సో ఇది పరిస్థితి. ప్రధానంగా ఇట్లా అంటే ఎవరిని పలకరించినా కానీ దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎన్టీఆర్ తో అంటే ఎన్టీఆర్ సినిమాలు, ఎన్టీఆర్ తో అనుబంధం ఎట్లా ఉంటుంది మీకు? ఇక్కడ విగ్రహం పెట్టడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా అది ఒక మహత్తరమైన ఇది. ఆయన నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం, అందుట్లో ఎన్టీ రామారావు గారు మహనీయుడు. ఆయన చాలా ఇది చేసినట్టు. మీకు ఎన్టీఆర్ సినిమాలు కానీ రాజకీయం కానీ ఏది ఇష్టం? అంటే రాజకీయాల్లో వెలిగింది ఇష్టమా? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాం బాగా. ఆయన రాజకీయంలోకి వచ్చినాక మేము కొన్ని నేర్చుకున్నాం తెలివితేటలు. అంతకుముందు పేపర్ చదవడం కూడా లేదు. ఆయన వచ్చినాకనే మనం ఈ తెలివితేటలు, ఈ తెలుగు పేపర్లు చదవడం కానీ చాలా. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు పెడతారని, అంటే మాట ప్రకారం పెట్టాడు విగ్రహం. ఆయన మాది ఆయన ఇప్పుడు 2 కొత్త జిల్లా వాళ్ళే. నాకు 70 ఏళ్ళు తెలుసు. నాకు 90 ఏళ్ళు ఇప్పుడు. ఇది ఎవరిని పలకరించిన మేడం, ఎన్టీఆర్ కు సంబంధించి మీకు అంటే ఎన్టీఆర్ గతంలో అనుభవాలు కానీ ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెట్టడం ఎట్లా? చాలా సంతోషంగా ఉందండి. ఎన్ని సంవత్సరాలకైనా గుర్తించారు ఎన్టీ రామారావు గారి గురించి. ఆయన అంటే మాకందరికి చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం అండి. వ్యక్తిగానే కాకుండా ఆయన చేసిన పనులకి, ఆయన చేసిన మాకెంతో ప్రోత్సాహం చేశారు. లేడీస్కి ఎంతో బాగా చేశారు. ఆస్తిలు తగాదాల గురించి కానీ, ఆస్తి వ్యవహారాల్లో గురించి కానీ ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు మాకందరికి. ఎప్పుడు మా అత్తగారు ఇంతవరకు బయటకు రాలేదండి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు వచ్చి హారతలు ఇచ్చి జోహార్లు చెప్పి ఎంతో బాగా మేము ఎంతో చేసామండి. మా ప్రాంతం అంతా గుడివాడండి మాది, మా అత్తగారిది గుడివాడ ప్రాంతం అంతా కూడా. తెలుగుదేశం అంటే రక్తం అండి, మాకు రక్తం రాదండి, పసుపచ్చ రంగు వస్తుంది మేము కోస్తే గనక. అంత అభిమానం అంటే ఎన్టీ రామారావు గారు అంటే. ఆయన పేరు నిలబెట్టిన వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేనండి. ఆయన ప్రభుత్వంలోనే మేము సంతోషంగా ఉన్నామండి. ఆంధ్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నామంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కేవలం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతేనండి. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టి మమ్మల్ని అందరినీ, ఆంధ్ర వాళ్ళకి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చారండి. అందుకని ఆయన అంటే మా ఇంట్లోనే కాదండి, మా ప్రాంతం అంతా కూడా, గుడివాడ అంతా కూడా చాలా అభిమానం, చాలా గౌరవం. ఆయన అంటే
చాలా అభిమానం అండి మాకు. అంటే ఇక్కడ ఈ విగ్రహం ఒకవేళ ఈ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కాకుండా ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టే వాళ్ళ లేకపోతే ఏమంటారు? పెట్టేవాళ్ళు కాదేమోనని నా అభిప్రాయం అండి. రేవంత్ రెడ్డి గారు అంటే కూడా మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశం ప్రజలకి ఆయన కూడా ఎంతో చేశారండి. ఆయన మళ్ళా ఈ తెలంగాణలో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ అంత ఇదిగా రావాలి అంటే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహం కూడా ఉంటేనే అవుతుందని మా ఉద్దేశం అండి. ఇంకా ఎవరి వల్ల కాదండి. ఎన్టీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అభిమానమే. ఆయన కొడుకు స్వతహాగా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న పరిస్థితి ఉంది, తారక రామారావు అని. మరి రేవంత్ రెడ్డి ఒకవేళ ఉన్నాడు కాబట్టి మీరు పెట్టారు అంటున్నారు. కేసీఆర్ ఉంటే పెట్టకపోతున్నారా? కేసీఆర్ కూడా చాలా అభిమానం అండి. కేటీఆర్ గారికి కూడా ఎన్నోసార్లు చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని ఇంత డెవలప్మెంట్ చేశారు అంటే గనక కేవలం చంద్రబాబు నాయుడు వల్లకనే అయ్యింది, చంద్రబాబు గారే బాగా చేశారని. ఆ తర్వాత ఎన్టీ గారు రామారావు గారు అంటే మాకు పూజనీయులు, మా నాన్నగారి తర్వాత మాకు పూజనీయులు. ఆయన నాకు పేరు పెట్టారంటే ఆయన పేరుని నేను నిలబెడతాను, నేను కూడా కృషి చేసి హైదరాబాద్ అంత డెవలప్ చేస్తానని ఆయన కూడా మాట ఇచ్చారండి. టీడీపీ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రాబోతుంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలపరుస్తారు అనేది చర్చ జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది? ఎట్లా జరగబోతుంది అంటారా? కొత్త వాళ్ళు యువ నాయకులు అండి, యువ నాయకులు వస్తున్నారు అందరూ. లోకేష్ బాబు యువ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి, ఆయన అడుగు జాడల్లోనే మళ్ళా ఈయన కూడా నడుస్తున్నారు. లోకేష్ బాబు తప్పకుండా తీసుకొస్తాడని మా అభిప్రాయం అండి. జై తెలుగుదేశం. ఆయన తప్పకుండా ఇక్కడ అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్ లో కూడా వైభవం, తెలుగుదేశం వైభవం వస్తుంది. మేడం చెప్పండి. అందరికి నమస్కారం అండి. అందరికి మాకు అన్నగారి తర్వాత తండ్రి ఇంకా ఆయనే మా తండ్రి, ఆయనే మా గురువు, ఆయనే మా దైవం. మేము పుట్టింది ఆంధ్రాలో అయినా పెరిగిందంతా తెలంగాణలో. ఈ రోజున తెలంగాణ ఇట్లా ఉంది అంటే అన్నగారి పుణ్యమే. అంతకు ముందు హైదరాబాద్ అంటే కర్ఫ్యూ అంటే హైదరాబాద్. అన్నగారు పార్టీ పెట్టి ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో తెలంగాణలో గొడవలు గాని, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశాడు. మెయిన్ ఫస్ట్ ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించాడు. ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ అని ఫస్ట్ స్టార్ట్ చేసింది అన్నగారు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి అప్పుడు పరిస్థితులు వేరు, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి ఈ గడిచిన 12 సంవత్సరాలలో ఎవరూ చేయలేని పని రేవంత్ అన్న చేస్తున్నాడు. ఆయనకు ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజున ఏదో కుక్కల్లాగా మొరుగుతున్నారు మొరిగేవాళ్ళు. ఆ రోజున పెట్టలేదు ఎందుకని? ఆయన కూడా పెట్టొచ్చు కదా. ఆయన కూడా గత ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కూడా ఈ పార్టీ నుంచి, ఈ తెలుగుదేశం అనే విద్యాలయం నుంచి వచ్చిన ఆయనే కదా. అక్కడ విద్యార్థి ఆయన కూడా. ఆయన పెట్టలేదు ఎందుకని? ఈ రోజున హైదరాబాద్ తెలంగాణ ఇట్లా ఉందండి. నిజం మాట్లాడితే ఆంధ్ర కన్నా కూడా తెలంగాణనే ఎక్కువ డెవలప్ అయింది. తెలుగుదేశం పుణ్యం. తెలుగుదేశం వల్లే ఈ రోజు తెలంగాణ ఇట్లా ఉంది. వాళ్ళు అప్పట్లో 1 రూపాయి నాణ్యం చూసి ఎరగరు, నూకలు ఇస్తేనే ఏమన్నా ఇచ్చేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటిది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు. నువ్వు పెట్టకుండా ఈ రోజున ఆయన పెడుతున్నాడు అంటే ముందుకొచ్చి హర్షించండి. ఆయన అందరి మనిషి, ఒక ఆంధ్ర మనిషి కాదు ఆయన. ప్రపంచం మొత్తానికి తెలుగు భాషకి ఒక గుర్తింపు, ప్రపంచ ప్రఖ్యాతి గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారు ఎన్టీ రామారావు గల ఈ రోజున మనం ఏ యాస, ఏ ప్రాస అయినా సరే తెలుగే కదా. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి యాస మారుతుంది, కానీ తెలుగు అనేది ఉంది. మన ప్రాంతీయ భాష తెలుగు భారతదేశ భాషల్లో అని గుర్తింపు తెచ్చిన పార్టీ అన్నగారు. ఆయనకి ఎన్ని తరాలు మారినా కూడా, ఎన్ని తరాలు గడిచినా, 1000 సంవత్సరాలు గడిచినా ఆయన కీర్తి ప్రతిష్టలను ఎవరు తేలేరు. గుర్తు ఎప్పటికీ తరతరాలకి ఆయన గుర్తుండే మనిషి కాబట్టి ఇన్ని రోజులకి ఆయనకి ఇక్కడ గౌరవం దక్కుతుంది అని ఆనందంతో మేము డైరెక్ట్ మహానాడు నుంచి ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టాడు. ఆయన అంటే రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కూడా అభిమానమే. ఖచ్చితంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ అంటే అభిమానే. ఇప్పుడు ఈ విగ్రహంతో మీ టీడీపీ పార్టీలో కొంత జోష్ ఎక్కువ పెరిగినట్టుంది. దాంతో పాటు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ కూడా ఇక్కడ తెలంగాణలో మళ్ళీ
గతంలో ఉన్నట్టుగా టీడీపీ రాబోతుందనేది కూడా తెలుస్తా ఉంది. నిన్న నారా లోకేష్ కూడా తెలంగాణ పైన మేము ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. ఏం చెప్తారు మేడం? అసలు అది దానికి టీడీపీ ఎప్పుడూ ఉంది. నిజం మాట్లాడితే అన్ని పార్టీల కన్నా టీడీపీ కేడర్ ఇక్కడ ఎక్కువ. ఆంధ్ర కన్నా కూడా టీడీపీకి తెలంగాణలోనే కేడర్ ఎక్కువ. అట్లాంటిది పార్టీ కార్యకర్తలు ఎవరు మారలేదండి. తప్పని పరిస్థితుల్లో వెయ్యాల్సి వచ్చి వేరే పార్టీకి వేస్తున్నారు. అదే బాబు గారు ఇక్కడ నిలబెడితే బాబు గారు టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకే లాస్ అయ్యేది, ఇక్కడ లోకల్ పార్టీలకే లాస్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ప్లస్ రేవంత్ రెడ్డి పెట్టనివ్వండి, కేసీఆర్ పెట్టనివ్వండి, అన్నగారు పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజల కోసం బతికిన మనిషి. ఆయన పార్టీతో సంబంధమే లేదు. పార్టీ కన్నా ముందు ఫిలిం ఇండస్ట్రీ ఈ రోజు తెలంగాణలో ఇట్లా ఉందంటే కారణం ఎవరు? మద్రాసులో పడి ఏడుస్తున్న ఫిలిం ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? అన్నగారు. అట్లాంటి ఆయనని ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఇదే ఉంటుంది. అంతేగాని జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుందని లేదా ఇంకోటి, ఆ రోజున ఎలక్షన్ లో మాట ఇచ్చారు కాబట్టి 2 ఏళ్లే కదా ఆయన వచ్చి కూడా. ఆయన కూడా బోల్డ్ పనులు ఉంటాయి కదా. 10 ఏళ్ళు ఉన్న ఆయన ఏం చేయలేకపోయాడు. ఎవరు పెట్టిన అసలు ఈయనకి అసలు రాజకీయాలతో అతీతం అండి. అన్నగారు అంటే రాజకీయాలకు అతీతము. అది ఓకే మేడం, చెప్పండి మీ అనుభవం ఏంటి? మీకు ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టమా లేకపోతే పొలిటికల్ గా ఇష్టమా? మాకు పొలిటికల్ గానే ఎక్కువ అభిమానం. మాకు యాక్టింగ్ కన్నా కూడా మేము ఇక్కడ నర్సరీ ఎట్లనో మేము పాలిటిక్స్ లో ఏబిసిడీల దగ్గర నుంచి నేర్చుకున్నది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. కానీ ఆడపిల్ల సమాన హక్కు అని కల్పించాడు కదా, అప్పటి నుంచి మాకు చాలా అభిమానం. మా పర్సనల్ కేసులు కూడా అతను డీల్ చేయించారు పర్సనల్ గా. తను ఎన్టీ రామారావు స్వయంగా చేయించారు పర్సనల్ గా. అయితే చాలా అభిమానము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారంటే నవీన్ యాదవ్ ని గెలిపించింది 90% టీడీపీ. 90% టీడీపీ ఉండబట్టి నవీన్ యాదవ్ ఈ రోజు గెలిచాడు. మంచి అబ్బాయి, అందరికి హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు కాబట్టి మేము కూడా అందరికి ప్రోత్సహించాము ఎక్కువ. అయితే అందుకోసం మేము ఆయన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని విగ్రహం పెట్టడం అనేది ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది? జూనియర్ బాబు రేవంత్ రెడ్డి కాదు, జూనియర్ బాబు మాకు రేవంత్ రెడ్డి. కానీ మా అభిమానం మొత్తం టీడీపీ అభిమానులు. టీడీపీనే పార్టీ, టీడీపీనే మాది. రేవంత్ రెడ్డి కాంగ్రెసే, కానీ మాకు రేవంత్ రెడ్డి జూనియర్ బాబు. అది మా అభిమానం, అంత అభిమానం ఉంది మాకు ఆయన మీద. ఆయన ఈ రోజు కూడా ఒక్క మాట కూడా బాబుని మాత్రం ఒక్క మాట మాట్లాడు. ఈ రోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బాబుని ఒక మాట అనకుండా ఉన్నారా? కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏ రోజన్నా బాబు గారిని ఒక మాట అన్నారా? మా అభిమానం అక్కడ ఉంది. రేవంత్ రెడ్డి అంటే అభిమానం అక్కడ ఉంది. రేవంత్ రెడ్డి అంటే మాకు జూనియర్ బాబు లాంటి వాడు, అంతే. అంతకనే ఎక్కువ చెప్పాల్సిందేమీ లేదు. జూనియర్ బాబు. సో ఇది అంటే తెలుగు ప్రజలకి ఆ రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలందరికీ కూడా అతిథుడు. తెలుగు అంటేనే ఎన్టీఆర్ అంటే తెలుగు అనే విధంగా ఆయన వ్యవహార శైలి కావచ్చు, పొలిటికల్ అయినా సరే, ఇటు సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అందరూ ప్రతి ఇంట్లోనూ అన్న అని పిలుచుకుంటారు ఎన్టీఆర్ను. సో ఖచ్చితంగా ఆయన విగ్రహం పెట్టడం అనేది ఇక్కడ చాలా శుభసూచకము. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రజలకు కూడా శుభసూచకం అని చెప్తున్న పరిస్థితి. చూద్దాం, మరికొద్ది సేపట్లో ఈ విగ్రహానికి సంబంధించి ఓపెన్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే రానున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఉద్దేశించి ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు, ఎన్టీఆర్ కి రేవంత్ రెడ్డికి వాళ్ళ సన్నిహితం ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అని.